ఈ రోజు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్రంలో ఏదైతే పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసి దాదాపు 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఏదైతే లక్ష్యం ఉందో ఈ ప్రభుత్వానికి, దాంట్లో భాగంగా ఈ రోజు 39,436 కోట్ల 84 లక్షల రూపాయలకు సంబంధించిన ప్రతిపాదనలకి ఆమోదం తెలియజేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. వివిధ శాఖల్లో ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, I&I, IT టెన్నిటి మూలం కూడా జూన్ 2024 నుండి ఇప్పటి వరకు SIBP ఆమోదించిన ప్రాజెక్టులు 260, పరిశ్రమలు వాణిజ్యం 80, ఇంధన శాఖ 69, IT ENC శాఖ 49, పర్యాటక శాఖ 41, ఆహార ప్రాసెసింగ్ 19, I&I 2, మొత్తం 9,36,246 కోట్ల పెట్టుబడులకి ఆమోదం తెలపడం జరిగింది. దీంట్లో దాదాపు 70-80% కమెంట్స్ కూడా చేయటం, యాక్టివిటీస్ కమెంట్స్ చేయటం కూడా జరిగిందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఇదంతా కూడా మరి కూటమి ప్రభుత్వం యొక్క విజయం. ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా IT మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారి ప్రయత్నం, అదేవిధంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి ప్రయత్నం, మరి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇది సాధ్యమైందని చెప్పేసి భావిస్తా ఉన్నాం. మరి ఈ ఆమోదించిన యూనిట్స్ లో 9,62,202 మందికి ఉద్యోగ అవకాశాలు లభించాయని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.